ఇక ముఖ్యంగా చూసుకుంటేనా ఈ విద్యార్థుల విషయంలో ఏదైతే ఉందో నిరుద్యోగుల అంశం, ప్రభుత్వం ఇప్పటికే నిమ్మక నీరైతే కాకపోతే చెప్తుంది 59,000 ఉద్యోగాలు అయితే మేము ఇచ్చామని చెప్తుంది, కానీ ఇంకా ధర్నాలు గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఏంటన్నా దీని గురించి మీరు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే తెలంగాణ రాష్ట్రం కోసం కాదు, మా ఉద్యోగాలు మాకు కావాలని. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాదు, ఈ భూమి పుత్రులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి 52లో వదిలైన నాన్ముల్కి ఉద్యమం కావచ్చు, 69లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రక్షణ ఉద్యమం కావచ్చు, ఈ అన్నిటికీ బేస్ ఏంటంటే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని. విచిత్రం ఏంటంటే 60 ఏళ్ళ నుంచి రాజకీయ నిరుద్యోగులంతా ఉద్యోగులు అవుతారు, కానీ ఈ ఉద్యోగులకు మాత్రం నిరుద్యోగులకి న్యాయం జరగట్లేదు. కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తాం. నేను చెప్తున్నా స్పష్టంగా, రేవంత్ రెడ్డికైనా కేసీఆర్కైనా రాజకీయ నాయకులకైనా, మా నిరుద్యోగులకు ఏదైతే మీరు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే సెక్రటరేట్కి వచ్చి సీఎంలు అవుతారు, అసెంబ్లీలోకి వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు, వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటరు తెలంగాణ నిరుద్యోగులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోరాట రూపాన్ని మార్చండి. అవసరమైతే మీరు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయండి. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మీరే ఒక పెద్ద పార్టీ అవుతారు. 40 లక్షల మంది సైన్యం ఏ పార్టీకి లేదు. ఆయన ఉట్టి మాటలు. నిరుద్యోగులారా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇప్పటికే 3 సభ్యత్వం చేపించుకున్న 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తారు. మరి వీళ్ళు వస్తారా? 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే ఆర్మీ కానీ పోలీసు కానీ ఆపగలదా? నిరుద్యోగులారా మీరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీరు అవసరమైతే నిరుద్యోగుల తరఫున ఒక పార్టీ పెట్టండి, నేను పృథ్వన్న సపోర్ట్ చేస్తాం. మనం భిక్షాటన చేసైనా కూడా మనం ఎవరికి నోటు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రాజకీయ పార్టీ లాగా లిక్కర్ పంచాల్సిన అవసరం లేదు. మందుకో, మటన్ ముక్కకో, చికెన్ బిర్యానీకో ఓటు వేయద్దు. ఓటుని అమ్ముకోకండి, ఓటుని నమ్ముకోండి. నిరుద్యోగులారా ఇది మీకోసం వచ్చిన తెలంగాణ, మీరే ఓనర్లు. ఈ తెలంగాణకి రక్షణ కవచం మీరు, రాజకీయ నాయకులు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను రేవంత్ రెడ్డి నాకు రిక్వెస్ట్ చేస్తున్నా, జాబ్ నోటిఫికేషన్లు అన్ని ఇవ్వాల్సిందే. మీరు గనక నిరుద్యోగులను మోసం చేస్తే మీ ఉద్యోగాలు పీకుతాం ఖచ్చితంగా. ఎమ్మెల్యేల ఉద్యోగాలు పోతాయి, ముఖ్యమంత్రి ఉద్యోగం పోతుంది, ముఖ్యమంత్రి ఉద్యోగం పోతుంది. వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుల దాకా 40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా నిరుద్యోగులతో నింపుదాం. ఈ చెత్త రాజకీయ నాయకులు అవసరం లేదు మనకి. ఎందుకంటే వీడు వాడు ముగ్గురు ఒకటే. ఫామ్ హౌస్ లో కూర్చొని తాగి ఊగుతూ జనం సొమ్ము తినే రాక్షసులు వీళ్ళంతా. కాబట్టి దయచేసి కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అన్న ఇప్పటికి 18 నెలలు అయింది, ఇంకా చాలా సమయం ఉంది నీకు. దయచేసి మీరు తప్పులు చేయకండి, సరైన అవగాహనతో కూడిన పాలన అందించండి, మంచి అడ్వైజర్లను పెట్టుకోండి. డిస్కషన్, డిబేట్, డైలాగ్ అనేది డెమోక్రసీలో పార్ట్ కావాలి. నేను ఒక్కడనే తోపు, నేనే తురుంకానంటే ఏమైంది? కేసీఆర్ కచరా అనే బిరుతోటి ముఖం చెల్లకుండా ఆడ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. దయచేసి నువ్వు యంగ్స్టర్వి, ఇప్పటికైనా ఉన్నా ఇంకా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు టైం ఉంది, 1000 రోజుల పైన. మీరు మంచి పాలన అందించండి, మేము సపోర్ట్ చేస్తాం. మీరు తప్పులు చేస్తే, మీరు మంచి పని చేస్తే అన్నా రేవంత్ అన్న నెత్తి మీద పెట్టుకుంటాం. మీరు తప్పులు చేస్తే తూ రేవంత్ అంటాం. ఆల్రెడీ అది వచ్చేసింది. అన్నా రేవంత్ అన్న దగ్గర నుంచి తూ రేవంత్ అంటున్నారు. దయచేసి రేవంత్ అన్న మంచి పేరు తెచ్చుకోవాలి. మార్పు రావాలంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. మీ ఆస్తులు పెరగడము, మీరు కోటీశ్వరులు కావడం కాదు, పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. కాబట్టి దయచేసి ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ దొంగ రాజకీయాలను నమ్మొద్దని చెప్తూ, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. ఈ 18 ఏళ్ల కాలంలో తెలంగాణ సోయి లేకుండా అయిపోయింది ప్రభుత్వానికి. తెలంగాణ సోయి ఉండాలి కదా. కేసీఆర్ ఏమో అట్లా ఆగం చేసిండు, పాడుకున్నాడు, టీఆర్ఎస్ బొంద పెట్టిండు, బీఆర్ఎస్ అని పెట్టిండు, దుకాణం తెరిచిండు, అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ నిరుద్యోగులకు కానీ, ఉద్యమకారులకు కానీ, అమరవీరుల కుటుంబాలకు కానీ ఏదైతే ప్రామిస్ చేసిందో 250 గజాల స్థలం కానీ, ఉద్యోగం కానీ ఇవ్వాలి. వేరే రాష్ట్రాలు మన ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి నెలకి 25,000 రూపాయల గౌరవ వేతనము, ఆరోగ్యం బాగాలేని ఆరోగ్యము, 250 గజాల స్థలం ఇచ్చి ఆదుకున్నారు. తెలంగాణ తెచ్చిందే ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కదా. ఆ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోకుండా ఏదో కొంతమంది 9 మందికి తలా 1 కోటి రూపాయలు ఇస్తే ఆ 9 మందే కాదు కదా చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళ గురించి కదా మనం ఆలోచించాల్సింది. వాళ్ళు కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, వాళ్ళని గౌరవించుకోవడం మన సంస్కారం, అదే యాక్ట్స్ ఆఫ్. బట్ చచ్చిపోయిన చచ్చిపోయిన కన్నా అయితే ఎవడు గొప్పడు కాదు కదా. మరి ఆ కుటుంబాలనే గుర్తించకపోతే కేసీఆర్ అట్లా చేసిండు, నువ్వు ఇట్లా చేసిండు. కాబట్టి దయచేసి రేవంత్ అన్న, ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, విద్యార్థులు, నిరుద్యోగుల వల్లనే నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఎవరి వల్ల అయితే నువ్వు అధికారంలోకి వచ్చినావో వాళ్ళని పట్టించుకోకపోతే నీ కుర్చీ లాగి పడేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగుల తరపున నేను గట్టిగా చెప్తాను.